దివ్యమైన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విద్యుత్ కాంతుల మధ్య ఆలయం దగదగలాడింది. సహకార సంఘాల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నవీపేట్ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూ హ్యాండ్బాల్ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఆధునిక వైతాళికులు మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరిన ఎమ్మెల్సీ కవిత ఆకట్టుకున్న సాధన సూరుల ఇంద్రజాల ప్రదర్శన. మరిన్ని వివరాలు బులెటిన్ లో చూద్దాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను సొసైటీ అధ్యక్షులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నవీపేట్ మండలం బినోలా గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు, వైస్ చైర్మన్ బాబర్, సొసైటీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మగ్గరి హనుమాన్లు, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పూలమాల వేసి శాలువాతో సన్మానించి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 70 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించుకోవడంతో పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. బినోలా సొసైటీ వైద్యనాథ్ నిధులు ఆగిపోయాయి అని చైర్మన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా పై అధికారులకు మాట్లాడి ఆ నిధులను విడుదలయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. నాళేశ్వర వరి కొనుగోలు కేంద్రాల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లాభాలలో నడవాలంటే పాలకవర్గం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని, అందుకోసం పాలకవర్గాలు రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. జూలై నుండి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్ణీత విద్యార్థులు ఉండేలా చూడాలని పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఉంటే సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది అని అన్నారు. ముకన్పల్లి సొసైటీ ఏర్పాటు చేయాలని పాలకవర్గం ఎమ్మెల్యేను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సబితా బుచ్చన్న, బినోలా సర్పంచ్ పీతాంబర్, ఉప సర్పంచ్ పోషెట్టి, ఎంపీటీసీ పద్మ, డైరెక్టర్లు విజయ్, అంజాగౌడ్, ప్రదీప్, గంగాధర్, బాలచందర్, లక్ష్మి, మనోహర్ రావు, నవీన్, బి గంగాధర్, సంపూర్ణ, సాయన్న, సొసైటీ కార్యదర్శి రమేష్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాత ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లో తక్కువ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశం చెప్తా ఉన్నారు. గతంలో కూడా అదే ఉండే, అది చేపిస్తూ అదే విధంగా ఫండ్స్ రాలేదు, హైదరాబాద్ ఫండ్స్ రాలేదని చెప్తా ఉంది. దాన్ని కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా ఇక్కడ నాకు కూడా సొసైటీస్ అంటే 60-70 సంవత్సరాల్లో మన పెద్దవాళ్ళందరూ నేషనల్ బ్యాంక్స్ బాగా అడ్డీలు వేస్తారు. మనం సొసైటీగా ఏర్పడి దాని ద్వారా అయితే సబ్సిడీస్ వస్తాయి. ఇంట్రెస్ట్ కేవలం 4%, 6% దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఉంది. కానీ ఇతర కారణాలు కాబట్టి కొన్ని సొసైటీస్ మరి పాలక వర్గమా ఆఫీసర్ల వాళ్ళ తప్పులు చేయబట్టి నేను అధికారులకు పాలక వర్గాలకు కూడా దయచేసి ఎప్పుడన్నా కానీ ఈ వ్యవస్థ ఎప్పటికుండేది, చైర్మన్ కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ మీ తప్పులు చేయబట్టి మేము 1000 మందిని సంప్రదించాం. ఆలోచనలు రావాలి మీ అందరికీ. దయచేసి వచ్చినప్పుడు మాకు చాలా రెడ్డికో ఇంట్రెస్ట్ దొరికితే మాకు అది బడ్డని అనిపించదు. మాకు 2 పైసలు మిగిలితే అడ్డీలకు కూడా. అదే నేషనల్ బ్యాంక్స్ కానీ ఇంకో బ్యాంక్స్ పోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏ బ్యాంక్స్ ఇవ్వకుంటే ప్రైవేట్ వాడి దగ్గర పోతే ₹2 అడ్డీ, 24% ఇంట్రెస్ట్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు చిన్న వాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా నాకు ఒకసారి జ్ఞాపకం ఉన్నది, భూమారావు గారు, నిజాంపూర్ భూమారావు కూడా ప్రెసిడెంట్ ఉంటే
బయటకు వెళ్ళి తెచ్చి డబ్బులు కట్టి రొటేషన్ చేసుకుంటూ మీ దగ్గర 24% ₹2 అడ్డీ వసూలు చేసేవాళ్ళు. మీకు తెలియకుండా వచ్చు కానీ పెద్దోళ్ళకి తెలుసు. నేనంటే ఒక్క రూపాయి తీసుకోకుండా నేను 2.5 లక్షలు ఇచ్చి అవి రొటేషన్ చేయమని చెప్పడం జరిగింది. మోహన్కి తెలిసి ఉండొచ్చు. ఆ విధంగా అప్పుడు కూడా తర్వాత తెలిసి తీసుకున్నానని. సరే నేను ఏం చేయలేదు, నా బాధ్యత నేను ఇచ్చుడు అత్తకే. మీ పాలక వర్గం తప్పులు చేస్తే నేనేం చేయలేదు. కాబట్టి అట్లా ఏదైనా కానీ తప్పనిసరిగా చేయండి. ఇప్పుడు కూడా గత నెల రోజుల నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా బాగుంటుంది అనే ఆలోచనతో ఒకటి అన్ని సెట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఫర్టిలైజర్ కూడా ఇబ్బంది అయితే బాగుండదు అని మన డిస్టిక్ ఇప్పుడు రెండవ పంట కావాల్సింది 75,000 టన్నులు. ఆఫీసర్లతో రివ్యూ చేసి కలెక్టర్ గారు మేము ఇప్పటి వరకు 50,000 టన్నులు కొన్నాం. కానీ రైతులకు కూడా దాంట్లోకి 25,000 తీసుకున్నాం. రైతులకు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి నేను ఆర్డర్ కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఆ 25,000 కూడా తీసుకుంటే ఈ డబ్బులు రిలీజ్ అయితే మళ్ళీ మన అంతా తీసుకొచ్చి పెట్టుకుంటాం గోదాములలో. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ధైర్యంతో ఉండదు. కాబట్టి అదేవిధంగా నేను కూడా చైర్మన్ మెంబర్స్ చెప్తా ఉన్నాను, ఎవరన్నా 2-3 రైతులు ఫర్టిలైజర్ కడితే డైరెక్ట్ తెచ్చేయండి. మీరేదన్నా నింపేదానికి ఏదో ఉన్నదన్నా దాన్ని వచ్చి అక్కడ ఫీడ్ చేసుకోమని అగ్రికల్చర్ ఆఫీసర్స్. అర్థమైందా? సిస్టమ్కు రండి. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పినా నేను ఇక పోనీ కాబట్టి రేపు జూన్ నుంచి స్కూల్స్ కూడా బాగా నడిపిద్దాం. నేను మొన్న నుంచి కన్సల్ట్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టాను. ప్రతి స్కూల్ నడవాలి. మన టీచర్లు మంచి చదువుకున్న వాళ్ళు, బీఈడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తా ఉన్నాం. మనం అటువంటి వాళ్ళని వదిలేసి మనం ప్రైవేటుకు పంపుతా ఉన్నాం. ప్రైవేటుకు పోతే ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. సంవత్సరం 50,000 అవుతున్నాయా? మీ అందరికీ చెప్తా ఉన్నాను, మీ అందరు బాధ్యతలు తీసుకోవాలి. టీచర్లు నేను ప్రైవేటు స్కూళ్ళ కంటే మంచిగా చెప్పడానికి మేము బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఆ స్కూల్లో ఏమైతే బాత్రూములు లేవో తప్పనిసరిగా కట్టిద్దాం తొందరలో. ఇక్కడ రూమ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ అవన్నీ బంద్ చేసి మన పిల్లలకు బాత్రూమ్లు, చదువుకోవడానికి రూమ్స్ అది ఫస్ట్ కట్టిద్దాం. అదేవిధంగా మీ అందరికి టీచర్లకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఇంజనీర్లకు కూడా చెప్తా ఉన్నాను, బాత్రూంలో టైల్స్ వీల్స్ వేయొద్దు. 4 ఇంచులు పెట్టి స్లోప్ పెట్టేసి రెడాక్సర్ వేసి పాత స్మూత్ సిమెంట్ అంటారు ఫ్లోరింగ్ చేయాలి. నేను 25 ఏళ్ల కింద చూసి జూనియర్ కాలేజీకి పోతే ఆ స్కూల్కి పోతే వాసన వస్తూ ఉంటాయి, నీళ్లు ఉన్నాయి, ఆ గ్యాపులలో యూనియన్ ఇరుక్కపోతుంది. దానికి ఏమలేదు. అప్పుడే చెప్పిన ఈ టైల్స్ వీల్స్ పైసల కొరకు పనిచేయడం బాబు, పనిచేసి అట్లా స్మూత్ చేయమని. మీ అధికారులకు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎస్సీ గారు, ఈ గారు, ఎనీ డిపార్ట్మెంట్ దయచేసి మీరు ఇంకా నేను చెప్పిన దానికంటే ఇంకా అదనంగా ఆలోచించండి. కానీ గ్యాపులు రావద్దు, స్మూత్గా ఉండాలి, 3-4 ఇంచులు ఉండాలి, నీళ్లు పోస్తే వెళ్ళిపోవాలి, అయితేనే పోతారు. అదొకటి. మీరు చెప్పగలుగుతారా? నువ్వు హెడ్ మాస్టరా? నిలబడి
చెప్పగలుగుతారా? ప్రైవేట్ కంటే మంచిగా చెప్తారా? 100%. మరి ఏంటి పంపిస్తున్నారు? మా దగ్గర 200 స్ట్రెంత్ ఉంది ఇప్పుడు. మీది 10th కనీసం ఉండాలి కదా. 300, 350, 400 ఉన్నాయి. రెడ్డి సాబ్ ఏం పేరు? మోహన్ రెడ్డి. రెడ్డి పేరు అయితే బాగా పెట్టుకుంటాం కానీ 300-400 ఉండాలి. పెద్ద ఊరు కదా. మీ ఊరికి వెళ్ళి ఏ బస్సులు పోవద్దు దయచేసి. ఆ గ్యారంటీ మీరు ఇవ్వద్దు, మీ తరపున నేను కూడా ఇస్తాం సార్. ప్రయత్నం చేశాం సార్. మేమంతా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా మైక్లో. ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీ బోధన్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరు సురేశ్వర సార్ గారికి మా సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా వైస్ చైర్మన్ బాబర్ గారికి, పాలకవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమందలు తెలియజేసుకుంటూ, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, వివిధ ఊళ్ళలో వచ్చిన ప్రభుత్వ అధికారులకు, మరి రాజకీయ నాయకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మా సొసైటీ తరఫున ఒకటే కోరుతున్నాం, మీరు కూడా మా సొసైటీ పరిధిలోని గ్రామంలో ఉన్నందుకు మేము మా సొసైటీకి కూడా ఎంతో సంతోషిస్తున్నాం సార్. మా సొసైటీకి ప్రత్యేకంగా అన్ని ఇప్పటి వరకు చాలా బాగానే ఉంది సార్. ఒకటి మాకు సొసైటీకి వైద్యనాథ్ ఫండ్ రాలేదు సార్, అది ఒకటి ఇప్పిస్తారని కొన్ని సొసైటీలు అయిపోయినా అందులో మా బినోల సొసైటీ కూడా ఒకటి ఉంది. ఆ వైద్యనాథ్ ఫండ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గత మోకన్పల్లి సొసైటీని మా బినోల సొసైటీలో విలీనం చేయడం జరిగింది. అక్కడి సిఇఓ గారు తప్పిదాల వల్ల అక్కడ ఉన్న వడ్డీ లోన్లు కానీ అవన్నీ ఇప్పటికి బకాయిలనే ఉన్నాయి. దాన్ని తెచ్చి మా బినోల సొసైటీ కలపడం జరిగింది. ఇప్పటి వరకు మా బినోలకి ఎటువంటి రిమార్కులు లేదు సార్. ఇప్పటికీ మేము లాభాలే ఉన్నాము. ఓన్లీ మోకన్పల్లి సొసైటీ ఎన్పిఐ వాటి మాకు ఇప్పటికి కూడా ఆ వడ్డీ మా మీద భారం చూపిస్తుంది. ఎప్పటిలాగానే మోకన్పల్లి సొసైటీని యథావిధిగా డివైడ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రెండు పనులు మాకు పాటిస్తారని చెప్పి తెలియజేస్తారు. 500 సంవత్సరాల చిరకాల కోరిక 2024తో తీరనుంది. 10 శతాబ్దాల వరకు చెక్కు చెదరని రీతిలో ఆలయ నిర్మాణం జరిగింది. సోమవారం బలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరగనుంది. దేశ ప్రజలే కాదు, యావత్తు ప్రజల దృష్టి అయోధ్య వైపు మళ్లింది. సోమవారం జరిగే శ్రీరాముని విగ్రహ ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో మంది కళాకారుల చేతిలో నేటి సాంకేతికతను జోడించి ఆలయ నిర్మాణం జరిపారు. గత సంవత్సరం నవంబర్లోనే ఆలయ ప్రవేశం ఉంటుందని భావించిన అది కాస్త 2 నెలలు ఆలస్యం జరిగింది. అయోధ్య రామమందిరం నేడు విద్యుత్ కాంతుల వెలుగుల మధ్య వెలిగిపోతోంది. ఆలయ దర్శనం కోసం భక్తులు వివిధ మార్గాన అయోధ్యకు తరలి వెళ్లారు. నిత్యవారి పూజలు కొనసాగుతున్నాయి. అయోధ్య చేరుకున్న వారు తమ జన్మ కళ సహకరించిందని భావిస్తున్నారు. పలు రకాల పూలతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఎంత చూసినా చూడాలనిపించే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. 3 అంతస్తులలో ఆలయ నిర్మాణం జరిగింది. పూర్తి స్థాయి అలంకరణతో ఆలయం ఆకర్షిస్తోంది. లోకల్ న్యూస్ వీక్షకుల కోసం అయోధ్య నుండి రాముల వారి ఆలయాన్ని చూసేలా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న వారితో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. పువ్వుల తోరణాలు, విద్యుత్ దీపాల వెలుగులో ఆలయం దగదగా మెరిసిపోతోంది. మరికొన్ని గంటలలో బలరాముని విగ్రహ ప్రతిష్టాపన క్రతువు కొనసాగుతోంది. జై
రావు ఫులే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత స్పీకర్ ను కోరారు. ఆయన పుట్టినరోజు సమయానికి ఏర్పాటు జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ జాగృతిగా ఉండి బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఘనత ఉందని కవిత అన్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతిరావు ఫులే కృషి చిరస్మరణీయం. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆజిరువారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫులే. మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఫులేను తన గురువుగా ప్రకటించుకున్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నతమైన ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్ట సభలలో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శం. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. అదే కోవలోనే సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతి పదంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరం. ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థల బీసీ సంఘాల చిరకాల కోరిక అని పేర్కొన్నారు. చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. మొట్టమొదటి డిమాండ్ తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిమాండ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగ హోదాను సాధించుకోగలిగినాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం. అట్లానే నిన్నగాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి మరి మహిళా బిల్లు యొక్క ఆవశ్యకతను ఢిల్లీ స్థావరంగా ఉద్యమం చేసి యావత్ భారతదేశంలో మళ్ళీ ఒకసారి చర్చకు తీసుకొచ్చి తద్వారా మహిళా బిల్లును సాధించుకోవడంలో భారత్ జాగృతి పాత్ర గణనీయంగా ఉందనేటటువంటి అంశాలను ప్రజలందరికీ మరొకసారి ధ్యానంలోకి తీసుకొస్తూ గుర్తు చేస్తూ మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నిటి సందర్భంలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలనేటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతున్నది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 42% మేము లోకల్ బాడీస్లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా బీసీల జనగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే, వారు ముందుకు రావాలంటే, బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో, ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఫూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు, ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి సాంకేతిక విజ్ఞానంతో ముందుకు సాగుతున్న నాటి తరాల విద్యనే వీరు నమ్ముకున్నారు. గ్రామ కూడళ్లలో ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరి ప్రదర్శన చూస్తే ఒళ్ళు గగ్గోలు పొడుస్తోంది. తలపై పొయ్యి పెట్టి వంటకాలు చేయడం, ఇలాంటి వింతలు ఎన్నో.
నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మరియు మోస్రా మండల కేంద్రాలలో సాధన సూరులు కళా ప్రదర్శనను నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నుండి వచ్చిన సాధన సూరులు వారి కులవృత్తిగా పురాతన కాలం నుండి వచ్చిన పలు విన్యాసాలు ఇంద్రజలాలతో పలువురిని అబ్బురపరిచి వీరి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం పద్మశాలి కులస్తుల ఇండ్లలోనే వీరు భిక్షాటన చేస్తూ కడుపు నింపుకోవడమే కాకుండా వారి ఇంద్రజాలతో ప్రజలను అబ్బురపర్చి మన్ననలు పొందుతున్నామని సాధన సూరులు పేర్కొన్నారు. రూద్రూర్ మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన ఇంద్రజాలంలో వ్యక్తి నెత్తి మీద పొయ్యిని వెలిగించి పిండి వంటలు చేశారు. అనంతరం దేవతల విగ్రహాలు సైతం ఇంద్రజాలం ద్వారా వారి మహిమలతో వినూత్న రీతిలో చేసిన ప్రదర్శనను చూసి పలువురు సంతోషం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల కాలం నుండి ఈ ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సంఘ పెద్దలు తెలిపారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఈ ప్రదర్శనను వీక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు రావుల గంగాధర్, సెక్రటరీ లోకం గంగాధర్, కోశాధికారి దాసరి రాజేందర్, ఉపాధ్యక్షులు సిల్వరి గంగాధర్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇది భద్రమంకాళి శక్తి మాకు విద్య నేర్పింది. ఇది మా గుడ్డుపల్లి భాస్కర బ్రాహ్మణుడు మాకు తరతరాల నుంచి తాతల తండ్రుల నుంచి ఎటువంటి కళ. తరచూ పల్లెటూరులో మన పద్మశాలి ఎక్కడున్నా కానీ సిటీలో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడున్నా కానీ ప్రదర్శిస్తాం. ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి పల్లెటూరులో పోయి సిటీలలో పోయి మేము కళని ప్రదర్శింపజేయగలుగుతాం. పెట్రోల్ పోతావా, డీజిల్ పోతావా, పాలు పోతావా? మాజీ మంత్రి, మాజీ శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ కేబినెట్ హోదా కలిగిన సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆయన అభిమానులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి అసెంబ్లీ టికెట్ ఆశించిన మహమ్మద్ షబ్బీర్ అలీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అక్కడికి బదులు నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేశారు. ఫలితం ప్రతికూలంగా రావడంతో మైనార్టీ కోటా క్రింద షబ్బీర్ కు సముచిత న్యాయం జరుగుతుందని ప్రచారం జరిగింది. మంత్రి స్థాయి సలహాదారునిగా షబ్బీర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 4 సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నరేందర్ రెడ్డి సీఎం వ్యవహారాలు, హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్ వ్యవహారాలు, షబ్బీర్ అలీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖ, మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తారు అని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న షబ్బీర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నగర అధ్యక్షుడు కేశవన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సెంట్రల్ ఆర్గనైజేషన్, అన్ని ఆర్గనైజేషన్లు, సేవాదళ్ అన్ని ఆర్గనైజేషన్లు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన చూసి విసుగు చెందినటువంటి ప్రజలు విసుగు చెంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టిళ్ళు. దానికి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఇక్కడ షబ్బీర్ భాయ్ దురవశాత్తు చిన్న స్వల్ప ఓటం పాలైనప్పటికీ ఈరోజు ఎన్ఎస్ఐ స్థాయి నుంచి, కింది స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఏపీలో ఉన్నప్పుడు కూడా మంత్రి స్థాయిగా పనిచేసినటువంటి షబ్బీర్ అలీ గారిని ఈరోజు గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం గారి యొక్క సలహాదారులో 4 పేర్లలో మా జిల్లాకు సంబంధించి
మా అర్బన్ నియోజకవర్గమైనటువంటి క్యాండిడేట్ మొహమ్మద్ షబీర్ అలీ గారికి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి ఒక మినిస్టర్ పదవిలో ఉంచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో జిల్లాలో కానీ అర్బన్లో కానీ డెవలప్మెంట్ చేయడానికి డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పార్టీ శ్రేణులమందరం ఈరోజు ఇక్కడ పటాకులు వేసి సీట్లు పంచుకొని ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు షబీర్ భాయ్ చాలా మంచి వ్యక్తి. ఒక్కసారి పరిచయం అంటే మర్చిపోడు. చాలా ఆనందంగా పలకరిస్తూ ఆత్మీయంగా దగ్గర తీసేటువంటి వ్యక్తి ఈరోజు మా షబీర్ భాయ్. ఆయన హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకురాచేటువంటి వ్యక్తి కూడా కాదు. హిందూ అయినా ముస్లిం అయినా ఆ రోజు ముస్లిం అయినప్పటికీ 100 గుళ్ళకి ఈరోజు ఫౌండేషన్ అయినటువంటి కర్త అయినటువంటి వ్యక్తి ఈరోజు షబీర్ అలీ. కాబట్టి ఆయన గుర్తించి మా జిల్లా నుంచి ప్రాధాన్యత కలిగించి మినిస్టర్ హోదా కలిగించినటువంటి సీఎం గారికి ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందే మా జిల్లాకు మరొక కూడా ఎమ్మెల్సీని ఇవ్వడం జరిగింది బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి. వారికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రెస్ మిత్రులకు అదేవిధంగా ఈ మా జిల్లాకు గౌరవం దక్కే విధంగా మినిస్టర్ పదవులు ఇస్తున్నటువంటి సీఎం గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి. खुशी का माहौल निज़ामाबाद में सदर केशव रेणु सिटी सदर की हिदायत पर आज पूरे कारकुन निज़ामाबाद में जमा हुए होकर आतिशबाजी किए। ये खुशी का मौका इसलिए है, आज सुबह 9 बजे सीएम कैंप ऑफिस से शबीर अली साहब को एडवाइज़र गवर्नमेंट एडवाइज़र बनाया गया। इसी मौके पर यहाँ निज़ामाबाद में सब लोग मिलकर सीनियर जूनियर NSUI यूथ कांग्रेस सभी हल्के मिलकर कुछ मुबारकबाद देते हुए शबीर अली साहब को जमा हुए। इसी मौके पर मैं अबू हमदान ब्लॉक सदर शबीर अली साहब को మహిళలలో నైపుణ్యతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పలు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నల్లకుంటలోని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మహిళా నైపుణ్య శిక్షణా కేంద్ర నూతన భవనాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తో కలిసి కిషన్ రెడ్డి స్థానికంగా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవలి కాలంలో ఏ రంగంలో చూసినా వారు ముందుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ నల్లకుంటలోని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన నైపుణ్య శిక్షణా కేంద్ర భవనాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తో కలిసి కిషన్ రెడ్డి స్థానికంగా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలను విపక్షాలు విమర్శించాయని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలు మహిళల్లో ధైర్యాన్ని నింపాయని చెప్పారు. ఏ రంగంలో చూసినా 70% పైగా అవార్డులను మహిళలే దక్కించుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించిందన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ బీసీలకు రావాల్సిన వాటా గురించి ధర్నా చేపడుతున్నారు. ఫిబ్రవరి 7 నుండి 9 వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కులగణన కోసం ధర్నా చేస్తామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ జరగబోయే అత్యధిక శాతం ఉన్నటువంటి భారతదేశంలో బీసీ కులాలకు ఇంతవరకు వారి దామాషా ప్రకారము బీసీ జనగణన జరగలేదన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మారినా కులగణన జరిపించకపోవడం సిగ్గుచేటని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన జరిపించకపోతే బీసీలు ఓట్లు వేయరని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అంటే మా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారికి అక్కడ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మరి బీసీలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి లోటుపాటులను ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా వాళ్లకు న్యాయం అనేది ఇంకా జరగట్లేదు. ముఖ్యంగా బీసీలకు కావాల్సింది ఏంటి?
బీసీలకు జరగాల్సిన వాటా బీసీల దమాషి ప్రకారం కులగణంతో పాటు వాళ్ళ బీసీ చట్టసభలలో బీసీలకు న్యాయం జరగాలి. మరి ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు జంతర్ మంతర్ అంతా కూడా వెళ్ళినా కూడా మరి బీసీలకు న్యాయం జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కులగణం జరుపుతామని చెప్పేసి జరపలేదు. మరి ఈ ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన మన రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి మరియు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారు అబ్బానేని అశోక్ గౌడ్ గారికి నేను వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అయితే బీసీలను నిర్మల్ జిల్లాలో చూసుకుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు లక్ష నుంచి 1,50,000 వరకు మన బీసీ ఉపకులాలు మరియు కులాలు ఉన్నవి. వారిని ఉత్తేజపరుస్తూ ఆపై నమ్మకంతో ఈరోజు ఆ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు, నేను గతంలో కూడా బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసినందుకు వారు నన్ను గుర్తించి ఈ పదవి ఇవ్వడం. నవీపేట్ మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గ్రామాలకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. నవీపేట మండలంలోని లింగాపూర్, నిజాంపూర్, తుంగిని, నాలేశ్వర్, బినోలా, సిరన్పల్లి, జన్నెపల్లి, నాడాపూర్ గ్రామాలలో బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే విజయం సాధించిన అనంతరం మొట్టమొదటిసారి గ్రామాలలోకి రావడంతో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని ఆయన అన్నారు. నాలేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు మరమ్మతులను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. శివాలయం రోడ్డు పనులు వేగవంతంగా చేయాలని సంబంధించిన అధికారులకు సూచించారు. గ్రామాల్లో రోడ్లపై కేజీబీ ట్రాక్టర్లు నడిపేటప్పుడు పట్టీలు బిగించుకొని నడపాలని రైతులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని మరియు పాఠశాలలో సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు తరగతులు, గదుల నిర్మాణానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రామాలలో తాగునీటి కొరత లేకుండా చూడాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ముందుగా వారికి ఇవ్వడం జరుగుతోంది అని తెలిపారు. ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారెంటీల పథకం త్వరలో అమలులో వస్తుందని, అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాలేశ్వర్ సర్పంచ్ సరీన్, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, వివిధ శాఖల అధికారులు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, కిషన్ రావు, మైపాల్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, నాగేశ్వర్, లిఫ్ట్ అధ్యక్షులు ఉప్పల భోజన్న, ఉపాధ్యక్షులు శిరీష, లిఫ్ట్ డైరెక్టర్లు నరసింహరావు, రవీందర్ రావు, బండం మీద గంగాధర్, పెద్దన్న, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేపలు పట్టుకొని కుటుంబాలను పోషించుకునే వాళ్ళని 10,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చి ఏది సీడు, అటువంటి దాంట్లో కూడా ఫ్రాడింగ్ చేసి ఫైళ్ళు కూడా తీసేసిన ఆఫీసర్లు ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ పెద్దమ్మ కేటీఆర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూడరా బాబు. ఒక్కొక్కటి మీరు చేసిన పనులు వాళ్ళ కిచెన్లు, ఆ గాడి దక్కను, గుడ్డపు దక్కను అయినాయి. చెరువులలో వచ్చిన మీరు సగం ఇచ్చిన సీడు కూడా పట్టే పరిస్థితి లేదు. అవి కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా నా దృష్టికి వచ్చింది. అదేదో కెమికల్ వచ్చింది, వేస్తే సగం పోయింది, ఇంత కొద్ది ఉన్నది అంటున్నారు. ఇవన్నీ తప్పనిసరిగా చేపిద్దాం. అదేవిధంగా సీడు కూడా మీకు తోచినాకంటే వేసుకోండి. వీళ్ళు తెచ్చినంటే మీరు ఆఫీసర్, ఆడు లీడరు, అంటే మీ లీడర్లు కాదు బాబు. ఆడు సగం, వీడు సగం మార్చుకుంటూ మీరు సగం వేస్తున్నారు. మరి ముళ్ళ చేప ఆ ఓటు తినడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి సార్ అదే సీట్ తప్ప వేరే సీట్లు దీని లెవెల్ ఎంత కట్టుకుంటారో వాళ్ళ బాధ అంతా ఏంటంటే కొద్దిగా నీళ్ళు అవుతాయి, ప్లస్ చేపలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏది నీళ్ళు వచ్చినప్పుడు, నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు లేక
అడుగు లోపలనే ఉంటే దాటిపోవు కాబట్టి అన్నాడు. అదే కదా సాయం చేస్తారు. మీరు రాసి ఆఫీస్లో ఏ కూడా వచ్చిండు మెల్లమెల్లగా చేద్దాం. డాక్టర్లకు రైతులందరూ పట్టీలు వేసుకోవాలి. పట్టీలు వేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. కేసులు మురికేస్తే మళ్ళీ నాకు కాదు. ప్రతి ఒక్కళ్ళు పట్టీలు వేసుకోవాలి. రోడ్లు అవుతున్నాయి. ఆ రోడ్డు మీద పెట్టి అంతా కీమ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు పట్టీలు వేసుకోవాలి. వేసుకోకుండా ఆఫీసర్లు కేసులు చేస్తే నాకు సంబంధం లేదు. లెనిన్ శతవర్ధంతి జరిపారు. వర్గ పోరాటం చేయడమే లెనిన్ కు నిజమైన నివాళి అని న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. వర్గ పోరాటం నిర్మూలన చేయడమే మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయులకు నిజమైన నివాళి అవుతుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిరికొండ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య అన్నారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో లెనిన్ స్మారక సభను నిర్వహించారు. బాలయ్య మాట్లాడుతూ రష్యా దేశ నిర్దిష్ట పరిస్థితికి మార్క్సిజాన్ని అన్వయించి విప్లవం సాధించడంలో కీలక పాత్ర నిర్వర్తించారని ఆయన తెలిపారు. ఏమి చేయాలి అనే గ్రంథాన్ని లెనిన్ రచనను విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తలు అందరూ తప్పకుండా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఘర్షణ లేకుండా చరిత్రలో మార్పు లేదని, మానవాళి విముక్తి కోసం సాగే విప్లవ రహదారికి లెనిన్ దిక్సూచి అని ఆయన అన్నారు. లెనిన్ జీవితం కమ్యూనిస్టు విప్లవకారులకు స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. దేశంలో విప్లవకారులు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, వివక్షతకు అణచివేతకు గురి చేయబడ్డ ప్రజలందరినీ ఐక్యం చేసి మతోన్మాదాన్ని ఓడించాలని బాలయ్య పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షల జమ, ప్రభుత్వ రంగ సంస్థల వేలమని, ఉపాధి భద్రత కాపాడాలని బాలయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు పిట్ల మ్యాక్స్, నిమ్మల భూమేష్, వి పద్మ, మల్కి సంజీవ్, గులాం హుసేన్, కృష్ణ, నరేష్ గౌడ్, శివరాజ్, నర్సాగౌడ్, చిన్న గంగాధర్, హోటల్ సాయి కుమార్, గొళ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాటికి లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఈ రోజుకు అతను ఆశించినటువంటి ఆశయం ప్రపంచంలో ఇంకా నెరవేరలేదు. ఎందుకంటే రష్యాలో కార్మిక రాజ్యాన్ని స్థాపించిన దాంట్లో కీలక పాత్ర వహించి కమ్యూనిజాన్ని రచించినటువంటి మార్క్స్ ఎంగెల్స్ను దానికి బదులుగా ఇంకా సిద్ధాంతాన్ని రచించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచినటువంటి కామ్రేడ్ లెనిన్ అతని ఆశయం కోసం మనము ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి న్యూ డెమోక్రసీ కార్యకర్త పైన ఉందని గుర్తు చేస్తూ ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారులు దేశంలో ప్రపంచంలో దూకుడుగా ముందుకొస్తూ పేదవాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను దోచుకుంటూ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ కుబేరులు సంపాదించుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఈరోజు శ్రామికుడు మాత్రం అదే విధంగా కూలీ నాలి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు తప్ప అతనికి ఎలాంటి విలాసమైనటువంటి జీవితాన్ని గడపకుండా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు కార్మిక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని చెప్పినా ఇవాళ అవి నీటి మూటల్లాగానే తయారైనాయి తప్ప కానీ పేదవాడి బతుకు మాత్రము అంతలాగానే కొనసాగుతూ ఉంది. అందుకని కార్మిక రాజ్యం కోసం మార్క్సిస్టు మావోపాధ్యాయులు మార్క్స్, లెనిన్స్, ఎంగెల్స్, స్టాలిన్, మావో రచించినటువంటి చూపినటువంటి బాటలో మనము పయనించి కార్మిక రాజ్యం కోసం, రైతాంగ రాజ్యం కోసం సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉద్యమాల్లో ముందు భాగం నుండి రేపు జరగబోయే ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ముందు భాగం నుండి ప్రజలకు మద్దతుగా తెలిపి కమ్యూనిజాన్ని సాధించే వరకు, కష్టజీవుల రాజ్యం వచ్చే వరకు అమ్మ అనే పిలుపు కోసం ఎందరో మహిళలు ఎదురు చూస్తున్నారు. కానీ గర్భం దాల్చకపోవడం వల్ల సంతానం లేని వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కళను సహకారం చేసేందుకు జెనెసిస్ ఫర్టిలిటీ వైద్యులు చికిత్స జరపనున్నారు. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ సమీపంలోని వైద్యశాలలో ఎంఓఎం ఐవీఎఫ్ మెహదీపట్నంకు చెందిన జెనెసిస్ ఫర్టిలిటీ వైద్య నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ జిల్లాకు చెందిన వారికి చికిత్స జరిపి మాతృత్వం కలిగించేందుకు ముందుకు వచ్చారు. తక్కువ ఖర్చులో తల్లిని చేసే విధంగా చికిత్స అందించబడుతోంది అని వైద్యురాలు తెలిపారు. మాతృత్వానికి దూరంగా ఉంటున్న వారి కళ్లలో వెలుగులు చూడాలన్న సంకల్పంతో నిజామాబాద్ లో ఈ వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమని వైద్యురాలు పూర్ణిమ తెలిపారు.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పూర్ణిమ దుర్గా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. నిజామాబాద్ ప్రజలందరికీ శుభవార్త. యాక్చువల్లీ మామ్ ఐవీఎఫ్ గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో అత్యాధునిక ట్రీట్మెంట్ ఎస్పెషలీ ఫర్టిలిటీలో అందిస్తుంది. అట్ అఫోర్డబుల్ ప్రైజెస్, చాలా తక్కువ కాస్ట్కి అఫోర్డబుల్ ప్రైస్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అందిస్తుంది. సో ఈ అవకాశాన్ని ఇప్పుడు నిజామాబాద్ ప్రజలు కూడా అందుబాటులోకి, ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ లాస్ట్ 10 years నుండి హైదరాబాద్లో ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకి అందుబాటు ధరలో వైద్యం చేసి ఎంతోమందికి వాళ్ళ కళలను సాకారం చేసింది. అదే ఉద్దేశంతో ఇప్పుడు మేము నిజామాబాద్ ప్రజలకి ఆ సర్వీసెస్ అనేది ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ మంత్ ప్రతి నెల 3వ ఆదివారము డాక్టర్ స్వామి సార్ క్లినిక్ దగ్గర జెనిసిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సంతాన సాఫల్య శిబిరం అనేది ఆర్గనైజ్ చేయాలని నిర్ణయం చేశాము. దానికి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎస్పెషలీ మేము ఈ క్యాంప్లో వచ్చిన దంపతులకి చాలా తక్కువ డిస్కౌంట్ ప్యాకేజెస్లో ఐవీఎఫ్ చేస్తున్నాము. అండ్ హైదరాబాద్లో అత్యాధునిక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నాలజీతో మేము ఈ ట్రీట్మెంట్స్ అందించడం వల్ల సక్సెస్ రేట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవ్రీ మంత్ 3rd Sunday ఈ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ క్యాంప్కి ఎవరైతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు కానీ, ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు కానీ, వీరకణాలలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు, సో ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్, ఇలా రకరకాల బాధలతో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ మేము స్పెషల్ డిస్కౌంట్ ప్యాకేజెస్లో ఐవీఎఫ్ లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మీ మాతృత్వ కళని సాకారం చేసుకోవాలని. నిజామాబాద్ నగరం క్రీడలకు పుట్టినిల్లు. ఎందరో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఖిల్లా ఇది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను క్రీడా అభిమానులు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ యాసిన్, ట్రెజరర్ గా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు జియావుద్దీన్, విష్ణువర్ధన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పలువురు పాల్గొన్నారు. జనరల్ బాడీలో క్రీడల నిర్వహణ, అందుకు తగిన అంశాలను ప్రస్తావించారు. నూతన కార్యవర్గం మరింత క్రీడలను ప్రోత్సహించి హ్యాండ్బాల్ క్రీడకు ఉన్నత స్థాయికి తీసుకురావాలని, అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. క్రీడల పొదరిల్లుగా ఇందూరు కీర్తి ప్రతిష్ట పెరిగేలా చూడాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఇప్పటి వరకు జరిగిన క్రీడలలో జూనియర్, సబ్ జూనియర్, అండర్ 19 క్రీడలకు ప్రాతినిధ్యం వహించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం నందు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. దాంతోపాటు ఈ జనరల్ బాడీ మీటింగ్లో నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో నేను మీ డాక్టర్ జి హరికృష్ణ, శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నిజామాబాద్ నుంచి నన్ను ఈరోజు సభాపూర్వకంగా యునానిమస్గా జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో మా జనరల్ సెక్రటరీగా యాషిక్ గారికి కూడా ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా శ్రీనివాస్ గారికి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను మన నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బి నర్సయ్య గారు మరియు ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ నుంచి కూడా ఎలక్షన్ అబ్జర్వర్ కూడా విష్ణు గారు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నిజామాబాద్ కాకుండా మన తెలంగాణ నుంచి ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు నిజామాబాద్ తెలంగాణ అసోసియేషన్ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ఇతర జిల్లాల నుంచి కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కూడా రావడం జరిగింది. దీంతో పాటు మన నిజామాబాద్లో బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు, ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ హ్యాండ్బాల్ని మన నిజామాబాద్లో ప్రతి పల్లెటూరికి, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కి తీసుకెళ్లాలని ఈ కార్యవర్గ సమావేశంలో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అయితే మన దేశ భవిత అనేది మంచి క్రీడా స్ఫూర్తితో, మంచి వికాసం
విద్యలో మరియు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే క్రీడలు ఖచ్చితంగా దోహదపడతాయనే అంశాన్ని కూడా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో మా వంతు కృషిగా అతి త్వరలో మేము నూతన బాడీ ఎన్నుకున్న వాళ్ళము ఒకసారి కలుసుకొని మేము సమావేశం పరుచుకొని కొత్త బాడీ యొక్క మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అధ్యక్షులు ఉపాధ్యక్షులని వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి మేము భవిష్యత్తు కార్యాచరణ ఈ హ్యాండ్బాల్ని ఏ విధంగా అయితే మనం పల్లెటూరు వరకు తీసుకెళ్లేసి అండ్ స్కూల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్లో అయితే అక్కడ రెస్పెక్టివ్ బాడీస్తో మాట్లాడి ప్రిన్సిపల్స్తో కూడా మాట్లాడి ఈ డ్రిల్ పీరియడ్లో ఇతర ఆటలతో పాటు ఈ హ్యాండ్బాల్ని కూడా చైతన్యవ్వాలని ప్రతి యాజమాన్యం కూడా కోరుతాము. దీనికి సంబంధించి అతి త్వరలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారే కావచ్చు మరి లోకల్ గవర్నింగ్ బాడీస్ వాళ్ళందరినీ కూడా త్వరలో కలిసి आज निज़ामाबाद हैंडबॉल एसोसिएशन का इलेक्शन का जनरल बॉडी मीटिंग था, जिसके अंदर यूनानिमसली हमारे डॉक्टर हरे कृष्णा सर प्रेसिडेंट एज ए प्रेसिडेंट इलेक्ट हुए हैं, उनको बहुत बहुत मुबारक। और साथ ही साथ जैसा कि आप जानते हैं मैं हैंडबॉल एसोसिएशन का जनरल सेक्रेटरी इंचार्ज जनरल सेक्रेटरी था। आज सेक्रेटरी के पोस्ट पर मुझे भी यूनानिमसली सिलेक्ट किया गया और जिसमें तेलंगाना हैंडबॉल एसोसिएशन से ऑब्जर्वर्स आए थे, डॉक्टर जिया अहमद सर और विष्णुवर्धन सर और निज़ामाबाद ओलंपिक एसोसिएशन के सेक्रेटरी जनाब बकरी नरसैया नगारो और अपने DYSO से प्रशांत कोच को भी यहाँ पे ऑब्जर्वर के तौर पे भेजा गया था। आज उनके दरमियान में ये बहुत ही सक्सेसफुली इलेक्शन कंप्लीट हुआ और साथ ही साथ ये हैंडबॉल एसोसिएशन रहने दो या फिर किसी और गेम का रहने दो, मेन बात ये है कि अपने को बच्चों को फिजिकल एक्टिविटीज़ में मसरूफ़ रखना है, क्योंकि आजकल के जनरेशन में सब लोग ऐसे मोबाइल के अंदर PUBG वगैरह गेम दूसरे बहुत सारे एक्टिविटीज़ में रह रहे हैं, मोबाइल में रह रहे हैं, तो उनको एक फिजिकल एक्टिविटीज़ होना है। तो वही एक हमारा मकसद है कि चाहे कोई भी गेम हो, ना सिर्फ हैंडबॉल, बॉक्सिंग है, वॉलीबॉल है, खो-खो है, कबड्डी है, रेसलिंग है, इस तमाम गेम में हम यूथ को यही बोलना चाहते हैं कि आप लोग स्पोर्ट्स एक्टिविटीज़ में आए। जैसा कि आप जानते हैं कि निज़ामाबाद से अर्जुन अवार्ड मोहम्मद हुसामुद्दीन ने लिया, निक्कत जरीन ने लिया, ये सब अपनी सौंदर्य फुटबॉल से है। बहुत सारे गर्ल्स और बॉयज़ यहाँ से पार्टिसिपेट किए हैं जो इंटरनेशनल लेवल पे निज़ामाबाद का नाम रोशन किए है, साथ ही साथ हिंदुस्तान का नाम रोशन किए। तो हम यही चाहते हैं वो लोगों को रोल मॉडल समझ के ऐसो अपनी ज़िंदगी को आगे बढ़ाएं, ना कि मोबाइल में और दूसरे హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరీష్ కృష్ణ గారికి మరియు నూతనంగా ఎన్నికైన కార్యదర్శులు యాసిన్ గారికి ధన్యవాదాలు. మిత్రులారా, అసోసియేషన్ అంటే ఆషామాషి కాదు, ఎందుకంటే పిల్లలను తయారు చేసేది ఈరోజు రాష్ట్రంలో మన స్పోర్ట్స్ అంటేనే మర్చిపోయారు. కాబట్టి అసోసియేషన్ వాళ్ళ నిజామాబాద్ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను డెవలప్ చేసిన ఘనత కేవలం అసోసియేషన్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ అసోసియేషన్ వారు మండలు కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వారిని కోరుతున్నాం. అదేవిధంగా మండలంలో కూడా చిన్న చిన్న గ్రౌండ్లు ఏర్పాటు చేసి అక్కడ చిన్న సీనియర్ క్రీడాకారులను కోచ్లు పెడితే బాగుంటుందని చెప్పి మా డాక్టర్ గారిని కోరుతున్నా. సార్, నేను నిజామాబాద్ జిల్లాలో గత 25 ఏళ్ళ నుంచి కోచెస్ లేరు కాబట్టి మనము ఒలింపిక్ తరఫున మన సంఘాల తరఫున మనం కొత్త అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా కానీ మనం అందరం స్పందించి వెంటనే వారిని కోచెస్ గ్రౌండ్ గురించి అడుగుదామని చెప్పి అంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.